ఒక పక్క హిందూ జాతి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఇంకొక పక్కన హిందూ తీసుకున్నటువంటి భూమి విషయంలో కూడా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు ఎవరికి పోయింది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎవరికి పోయి ఉంటాయి? ఆటోమేటిక్గా వీళ్ళకే వచ్చాయి. ఆ డబ్బులు కూడా ఎస్టాబ్లిష్ అని మొత్తం లెటర్ రాసే పరిస్థితి వచ్చాడు. ఇక్కడ మొత్తం 73 సంస్థలు, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న 73 సంస్థలు, అందులో ఉండే వ్యక్తుల్లో 28 సంస్థలపై క్విడ్ పోకో ఆధారాలు ఉన్నాయని ఛార్జ్షీట్లన్నీ వేశారు. ఇక్కడ నిన్న మీరు చూశారు పీవీపీ బిజినెస్ వెంచర్స్, ఎవరైతే పొట్లూరు వరప్రసాద్ ఆయన కూడా ఒక కేసులో ముద్దాయి. అలాంటి వారు ఇప్పుడు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆయన కూడా రేపు ఇక్కడ పోటీ చేయబోతున్నాడు. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మెయిన్గా ఈడీ జగన్ సంస్థలు సండూర్ పవర్, కార్మెల్ ఏషియా లిమిటెడ్, క్లాసిక్ రియాలిటీ, ఆర్ఆర్ గ్లోబల్, సరస్వతి పవర్, మంత్రి డెవలపర్స్, పీవీపీ వెంచర్స్, జూబ్లీ మీడియా సంస్థల కేసుల్లో క్విడ్ ప్రోకోకి ఆధారాలు లేవని సిబిఐ కోర్టులో 23/9/2013 ఆర్సీ నెంబర్ 19A 2011 సిబిఐ హైదరాబాద్ వేసిన మెమోలో సిబిఐ పేర్కొనడానికి తప్పుపడుతూ తమకు లభించిన ఆధారాలతో సిబిఐ సమగ్ర విచారణ చేయాలని మళ్ళా లెటర్ రాశారు. మీకు తెలుసు 2013లో అప్పుడు బెయిల్ కోసం కాళ్లు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కేసులు తప్పించుకోవడానికి ఈ ప్రయత్నాలు చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా కోర్టులో సిబిఐ వేసిన మెమో గుర్తు చేస్తూ జగన్ సంస్థలు ఇతర ముద్దాయిలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసును ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆ లేఖలో చెప్తూ ఇమ్మీడియట్గా మీరు థరో ఎంక్వైరీ చేయాలని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే ఈడీకి, సిబిఐకి, ఈడీ సిబిఐకి రాశారు. ఇన్ని రోజులైన 2 సంవత్సరాలు ఎందుకు తొక్కి పెట్టారో నరేంద్ర మోడీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం 20 ఏళ్లకు ముందుండే కేసులు, 10 ఏళ్లకు ముందుండే కేసులు, తప్పుడు కేసులు పెట్టి టీఎంసీ పైన, సమాజ్వాదీ పార్టీ పైన, బీఎస్పీ పైన, అందరిపైన కేసులు ఎస్టాబ్లిష్ చేసి ఒంటి కాలు పైన దాడి చేసే నరేంద్ర మోడీ గారు దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆయన పైన ఉంది. నేను ఆ విషయం అడుగుతున్నా. అలాంటి కరుడుగట్టిన నేరస్తుని మీ ఆఫీసులో పెట్టుకొని మీడియా వాళ్ళు పోతే ఫోటో తీసుకోవాలంటే బయటకు వచ్చి వాళ్ళు గదమాయించి మీరు కండెర్ర చేశారంటే నేరస్తుల్ని ఏ విధంగా పిఎంఓ సాక్షాత్తు కాపాడుతున్నారో ఒక ఉదాహరణ మాత్రం మీకు కనపడలేదు. ఇవన్నీ ఇంత దుర్మార్గమైన నేరస్తులు పెట్టుకుంటే నేరస్తులకు అడ్డగా పిఎంఓ మారిపోయిన తర్వాత మీరు సమాధానం ఏం చెప్పగలుగుతారని అడుగుతున్నా. మీరు ఒక పక్క ఇదొక పెద్ద క్విడ్ పోకో, ఈ కేసుల వల్ల జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు, ఈ కేసులు మీకు హ్యాండీగా దొరికాయి, మీరు జగన్మోహన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని మీరు బ్లాక్మెయిల్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మీకు సరెండర్ అవుతాడు. దీనికంటే దారుణం. అందుకే ప్రత్యేక హోదా పైన మాట్లాడు, విభజన చట్టంలో ఉండే హామీలను అమలు చెప్పేదా మాట్లాడు, కడపలో స్టీల్ ప్లాంట్ రాకపోతే మాట్లాడు, ఏది మాట్లాడకుండా ఉండే పరిస్థితి ఉన్నాడు. ఇక మహానాయకుడు కేసీఆర్ గొప్ప నాయకుడు,